పరిశుద్ధాత్ముడా స్వాగతం దేవా, పరిశుద్ధాత్ముడా స్వాగతం దేవా. నా నావికుడవు, నా నాయకుడవు, నా బోధకుడవు, నా స్నేహితుడవు, నా నావికుడవు, నా నాయకుడవు, నా బోధకుడవు, నా స్నేహితుడవు. దేవునితో సహవాసము అనే ప్రోగ్రాం ద్వారా మరొక్కసారి మీ ముందుకు రావడానికి దేవుడిచ్చిన గొప్ప భాగ్యాన్ని బట్టి మొదటగా దేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే మీ అందరికి కూడా యేసుక్రీస్తు ప్రభు నామంలో వందనాలు తెలియజేస్తున్నాను. మరి గత ఎపిసోడ్లో మనం చూసాము పౌలు ఏ విధంగా అయితే నన్ను బలపరచు అని యందు నేను సమస్తము చేయగలను అని చెప్పగలిగాడో అది మనం చూసాము. అదే వాక్యాన్ని మనం ఇంకొంచెం లోతుగా ఈరోజు మనం పరిశీలిద్దాం. ఆ వాక్యాన్ని మళ్ళీ చదువుతాను, వినండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం. ఐ కెన్ డూ ఎవ్రీథింగ్ త్రూ హిమ్ హూ గివ్స్ మీ స్ట్రెంగ్త్. నన్ను బలపరచు అని యందు నేను సమస్తము చేయగలను. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మరొకసారి ప్రవ్వా దేవునితో సహవాసం అనే ప్రోగ్రాం ద్వారా మీ ప్రజల్ని ప్రవ్వా దర్శించడానికి, మీ వాక్యముతో ప్రవ్వా వారి ముందుకు రావడానికి మీరు ఇచ్చిన గొప్ప భాగ్యాన్ని బట్టి మీకు స్తోత్రము నాయన. మీ మాటలో శక్తి ఉంది, మీ మాటలో ప్రభావం ఉంది, మీ మాటలో జీవం ఉంది నాయన, మీ మాటలో ఉజ్జీవం ఉంది ప్రభువా. కాబట్టి నాయన మిమ్మల్ని మా మధ్యకు ఆహ్వానిస్తున్నాము. అయోగ్యుడైన నేను మాట్లాడడం వల్ల ఎవరికీ ప్రయోజనం లేదు, కానీ మీరు మాట్లాడినట్లుగా అయితే మాకు అది ఎంతో దీవెనకరంగా ఉంటుంది. మా హృదయాలను తెరవండి, మా వాక్యాన్ని తెరిచి మాతో మాట్లాడమని, మమ్మల్ని బలపరచమని యేసు సర్వశక్తి కలిగిన నామంలో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమెన్. కొంతకాలం క్రితం ఒక స్నేహితుడు అతను నాకు కాల్ చేసి చెప్తున్నాడు, అతను క్రీస్తు ప్రభు యందు విశ్వాసం ఉంచిన వ్యక్తే, క్రీస్తు ప్రభుని వెంబడిస్తున్న వ్యక్తే, దేవుడిచ్చిన రక్షణలో ఆనందించిన వ్యక్తే. అయితే అతను అంటున్నాడు, సహోదరుడా, నా పరిస్థితులు మారట్లేదు, నా అప్పులు తీరడం లేదు, దేవుడు నన్ను విడిచిపెట్టేశాడు, దేవుడు అందరి కష్టాలు వింటున్నాడు, అందరి కష్టాలు తొలగిస్తున్నాడు, కానీ దేవుడు నా మొర మాత్రం ఆలకించడం లేదు. ఎందు గురించో దేవుడు నాకు సహాయం చేయడం లేదు. అవసరంలో ఉన్నప్పుడు దేవుడు తీర్చకపోతే ఇంకెప్పుడు తీరుస్తాడు? దానివల్ల ప్రయోజనం ఏంటి? నాకు వచ్చే ఆనందం ఏంటి అని ప్రశ్నిస్తున్నాడు. ఆ సహోదరుని యొక్క బాధ నాకు కూడా బాధగానే అనిపించింది. కానీ ఆ సహోదరుడు ఆ మాట చెప్పిన దగ్గర నుంచి విశ్వాసంలో దిగజారిపోతూ వస్తున్నాడు. అంతేకాదు తన ఆత్మీయ జీవితంలో, ఆరోగ్య విషయంలో కూడా క్షీణిస్తూ వస్తున్నాడు. మనం ఈ వాక్యం పోయినసారి మనం ధ్యానం చేశాం. నన్ను బలపరచు అని యందు నేను సమస్తము చేయగలను. క్రైస్తవులు క్రీస్తు ప్రభుని విశ్వసించిన తర్వాత అన్ని జయాలేనా? నిజమే. క్రీస్తు ప్రభు యందు మనము అత్యధికమైన విజయులమని దేవుని వాక్యం చెప్తుంది. విజయులము అని చెప్పేసానంటే మనకు అసలు కష్టాలు ఉండవనా? అలా కాదండి. దేవుని బిడ్డలకు ఖచ్చితంగా కష్టాలు వస్తాయి. ఎందు గురించి వస్తాయి? ఒక్కసారి మనము యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 2వ వచనం చూద్దాం. మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహదానందమని ఎంచుకొనుడి. మళ్ళీ చదువుతాను, వినండి. మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహానందమని ఎంచుకొనుడి. మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష. ఈ వాక్యాన్ని బట్టి చూసినట్లయితే విశ్వాసులకు, అంటే క్రీస్తు ప్రభువుని వెంబడించే వాళ్ళకి కొన్ని పరీక్షలు వస్తాయని దేవుని వాక్యం చెప్తుంది. పరీక్ష ఎందుకు వస్తుంది అని చెప్పేసానంటే ఈ వాక్య భాగమును బట్టి ఓర్పును మనలో పుట్టించడానికి వస్తుందంట. విశ్వాసమునకు కలిగే పరీక్ష మనలో ఓర్పును పుట్టిస్తుందని దేవుని వాక్యం చెప్తుంది. ఓర్పు ఎందుకు మనకు అవసరము అని చెప్పేసానంటే మనలో క్యారెక్టర్ ఫార్మేషన్. క్రీస్తు ప్రభు యందు విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్క వ్యక్తి కూడా క్రీస్తు ప్రభు యొక్క పోలికలోని మార్చబడడం అనేది దేవుని యొక్క ఉద్దేశమై ఉంది. క్రీస్తు ప్రభుని విశ్వసించిన వెంటనే ఎవరు కూడా క్రీస్తు ప్రభు పోలికలోకి మారిపోరు, కానీ ఆయన కొన్ని మార్గములలో మనల్ని తీసుకువెళతాడు. ఆ మార్గములు కొన్నిసార్లు కఠినమైనవిగా మనకు అనిపిస్తాయి. విశ్వాసమునకు పరీక్ష అనేది ప్రతి విశ్వాస జీవితంలో కూడా ఉంటుంది అని దేవుని వాక్యం చెప్తుంది. ఇదే విషయాన్ని మనం పాత నిబంధనలో కూడా చూడొచ్చు. ఐగుప్తు దేశంలో దేవుని బిడ్డలు ఎంతో భయంకరమైన
శోధనకు గురవుతున్నారు, భయంకరమైన బానిసత్వంలో ఉన్నారు. ఫరో రాజు వాళ్ళు ఎంతగానో హింసిస్తున్నాడు. అటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఎంతగానో ఏడ్చారు, మొరపెట్టారు. అటువంటి సమయంలో దేవుడు వాళ్ళ మొరను ఆలకించి మోషేను పంపించాడు ఈ లోకంలోనికి. మోషే ద్వారా ఇశ్రాయేల్ ప్రజల్ని భయంకరమైన బానిసత్వంలో నుంచి విడిపించాడు. ఎన్నో గొప్ప అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు వారి మధ్యలో జరిగించి ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు అన్న విషయాన్ని వారికి ప్రత్యక్షంగా రుజువుపరిచాడు. వారి బానిసత్వంలో నుంచి బయటికి వస్తున్నప్పుడు ఒక గొప్ప ఎర్ర సముద్రం కనపడింది. అది అడ్డుగా ఉంది. ఆ ఎర్ర సముద్రాన్ని సైతం దేవుడు పాయలుగా చేయగలడు అన్న విషయాన్ని ప్రత్యక్షంగా దేవుడు ఇశ్రాయేల్ ప్రజలకి చూపించాడు. ఇది ఎంత ఆశ్చర్యం అండి, ఇది ఎంత అద్భుతం అండి. ఇటువంటి విషయాలు మనము చూసినట్లుగైతే అది ఎంత విశ్వాసాన్ని మనకు కలిగించాలి. ఇశ్రాయేల్ ప్రజలు కూడా అద్భుతాన్ని చూసినప్పుడు దేవుణ్ణి విశ్వసించారు, దేవుణ్ణి ఎంతగానో ఘనపరిచారు. ఈయన నిజమైన దేవుడు అన్న విషయాన్ని గ్రహించారు. అంతకుముందు వాళ్ళ జీవితంలో ఎప్పుడు కని విని ఎరుగని సంగతి అని చెప్పేసి ఆశ్చర్యపడ్డారు. అలా ఆ ఎర్ర సముద్రంలో నుంచి వాళ్ళని విడిపించి బయటికి తీసుకువచ్చిన తర్వాత సీనాయి కొండ దగ్గర దేవుడు వాళ్ళకి ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. ఆ ధర్మశాస్త్రాన్ని ఇచ్చిన తర్వాత వాళ్ళని అరణ్య మార్గంలో నడిపిస్తూ ఉన్నాడు. ఆ అరణ్య మార్గంలో నడిపిస్తున్నప్పుడు అనేకమైన శోధనలు వాళ్ళకు వచ్చాయి. ఆకలి దప్పికలు వాళ్ళకు కలిగినాయి. వాళ్ళు దాహంతో అలమటించారు, ఆకలితో అలమటించారు. ఆ సమయంలో వాళ్ళు చేసిన పనేంటి? వాళ్ళకి దేవుడు చేసిన అద్భుతాలు గుర్తురాలేదు, దేవుడు చేసిన ఆశ్చర్యకార్యాలు గుర్తురాలేదు. దేవుడు మమ్మల్ని ఇక్కడ దాకా తీసుకొచ్చి చంపేసేయాలా అని చెప్పేసి ఇష్టం వచ్చినట్లు మాట్లాడారు. తన ప్రియ సేవకుడైన మోషేను కూడా ఇష్టం వచ్చినట్లు వాళ్ళు నిందిస్తూ ఉన్నారు, సణుగుతూ ఉన్నారు, గొణుగుతూ ఉన్నారు. అది చూసి దేవుడు హృదయంలో ఎంతో సంతాపడ్డాడండి. దేవుడు వారి జీవితంలో చేసిన అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు వాళ్ళకు గుర్తు రావడం లేదు. ఆ సమయంలో వాళ్ళకున్న కష్టాలు మాత్రమే వాళ్ళకు కనపడుతున్నాయి, కానీ దేవుడు ఇంతకు ముందు చేసిన అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు వాళ్ళ కళ్ళ ముందు లేవు. మనం కూడా ఎన్నోసార్లు అలాగే చేస్తూ ఉంటాం కదండి. మన కళ్ళ ముందు ఉన్న సమస్యలు మాత్రమే మనకు కనిపిస్తాయి, కానీ దేవుడు ఇంతకు ముందు ఎటువంటి కార్యాలు మన జీవితంలో చేశాడు అన్న విషయం మనకు కనీసం గుర్తురాదు. దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించాడు, అందుగురించనే తన ప్రియ కుమారుని లోకంలోనికి పంపించాడు అన్న విషయం మనకు గుర్తురాదు. ప్రేమించే దేవుడు నన్ను విడిచిపెట్టేస్తాడా అన్న విషయం మనకి గుర్తురాదు. ఇశ్రాయేల్ ప్రజలకు కూడా గతాన్ని వారు గుర్తు తెచ్చుకోలేదు. వాళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళున్న పరిస్థితిని బట్టి సణుగుతున్నారు, గొణుగుతున్నారు. దేవుడు అటువంటి సమయంలో వాళ్ళ దప్పికి తీర్చడానికి, ఆకలిని తీర్చడానికి వారికి ఆకాశం నుంచి మన్నాను పంపించాడు. అలాగే బండలో నుండి వాళ్ళకి నీళ్లను కూడా ఇప్పించాడు. దేవుడు అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు వాళ్ళ మధ్యలో జరిగిస్తూ ఉన్నాడు. కానీ వాళ్ళు పదే పదే అవిశ్వాసంలో కొనసాగుతున్నారు. ఎందుకు దేవుడు వాళ్ళ జీవితంలో అటువంటి పరిస్థితుల్ని అనుమతించాడు? ఎందుకు అనుమతించాడు అంటే ద్వితీయోపదేశకాండ 8వ అధ్యాయంలో చూస్తే మనకు అర్థమవుతుంది. అక్కడ ఏమని ఉంటుందంటే, ఆయన వాళ్ళ హృదయంలో ఏముందో తెలుసుకోవాలని చెప్పేసి అనుకున్నాడంట. ద లార్డ్ గాడ్ వాంటెడ్ టు నో వాట్ ఈస్ దేర్ ఇన్ దేర్ హార్ట్. వాళ్ళ హృదయంలో ఏముందో ఆయన తెలుసుకోవాలని చెప్పేసి అనుకున్నాడు. వాళ్ళు నిజంగా ఆయన ఆజ్ఞల్ని గైకొంటారో లేదో అన్న విషయాన్ని ఆయన తెలుసుకోవాలని చెప్పేసి అనుకున్నాడు. పరిస్థితులు అన్నీ బాగున్నప్పుడు చక్కగా మనం దేవుని మాట వింటాం, దేవుని స్తుతిస్తాము, దేవుని ఆరాధిస్తాము. కానీ కఠినమైన పరిస్థితుల్లో కూడా దేవుని యందు విశ్వాసం ఉంచుతామా? విశ్వాసం ఉంచి ఆయన చూపించిన మార్గములో ఆయన ఆజ్ఞల్ని అనుసరిస్తూ ఆయన్ని ప్రేమిస్తూ ముందుకు కొనసాగుతామా? కష్టాలను బట్టి తప్పులు చేసేవాళ్ళు ఎంతమంది లేరు? దేవుడు నాకు సహాయం చేయడం లేదండి, అందుగురించి నేను ఈ తప్పు మార్గంలోనికి వెళ్ళాను. దేవుడు నాకు సహాయం చేయడం లేదండి, అందుగురించి నేను లంచం ఇచ్చాను. దేవుడు నాకు సహాయం చేయడం లేదండి, అందుగురించి తప్పుడు సర్టిఫికెట్లు పెట్టాను. దేవుడు నాకు సహాయం చేయడం లేదండి, అందుగురించనే నేను ఈ దౌర్భాగ్యమైన పని చేశాను. ఇలా సాకులు చెప్పేవాళ్ళు ఎంతమంది లేరు? దేవుడు పరీక్షిస్తున్నాడు. కఠినమైన పరిస్థితులు మన జీవితంలో కనుక రాకపోతే మనలో ఉన్న విలువైన విశ్వాసము అది నిజమైనదో కాదో ఆయనకి ఎలా తెలుస్తుంది? పరీక్ష లేని విశ్వాసము విశ్వాసమే కాదు. పరీక్షకు నిలవలేని విశ్వాసము అది విశ్వాసమని మనం చెప్పగలమా? చెప్పలేము. దేవుడు కూడా ఎటువంటి వ్యక్తుల్ని కోరుకుంటున్నాడు అంటే ఆయన యందు నిజముగా విశ్వాసం ఉంచిన వారిని కోరుకుంటున్నాడు. అన్ని సమయాల్లో ఆయన విశ్వసించే వారిని ఆయన ఇష్టపడుతున్నాడు. అందుకే దేవుని వాక్యం చెప్తుంది, నానా విధములైన శోధనలు మనకు కలిగినప్పుడు మనం ఆనందించాలంట. మనం ఆనందించగలుగుతున్నామా?
నానా విధములైన శోధనలు మన జీవితంలోకి వచ్చినప్పుడు దేవుణ్ణి స్తుతించగలుగుతున్నామా? దేవుణ్ణి ఆరాధించగలుగుతున్నామా? దేవునికి ప్రార్థించగలుగుతున్నామా? లేక ఇశ్రాయేలు ప్రజల్లాగా సొణుగుతూ గొణుగుతూ దేవుణ్ణి బాధపడుతున్నామా? దేవుణ్ణి కించపరుస్తున్నామా? అవమానపరుస్తున్నామా? మనకిష్టం వచ్చిన మార్గంలో నడవగలుగుతున్నామా? ఇశ్రాయేలు ప్రజలు దేవుని యొక్క గొప్ప కార్యాల్ని జ్ఞాపకం చేసుకోలేకపోయారు. వాళ్ళని ఏ విధముగా విడిపించాడు అన్న విషయాన్ని వాళ్ళు జ్ఞాపకం చేసుకోలేకపోయారు. దేవుని పట్ల కృతజ్ఞత కలిగిన వారిగా లేరు. అలా లేరు కాబట్టే మేము అక్కడున్నా బాగుండేది, మా జీవితాలు బాగుండేవి, మేము అవి తినగలిగే వాళ్ళం, ఇవి తినగలిగే వాళ్ళం, మా జీవితంలో అది ఉండేది ఇది ఉండేది అని ఆ బానిస బ్రతుకుల్నే కోరుకుంటున్నారు తప్పితే ఆ భయంకరమైన పరిస్థితుల్లో నుంచి దేవుడు తన ప్రేమతో మమ్మల్ని నడిపించాడు అన్న విషయాన్ని వాళ్ళు జ్ఞాపకం చేసుకోలేకపోతున్నారు. అంత భయంకరమైన బానిసత్వంలో నుంచి బయటికి తీసుకొచ్చిన దేవుడు వాళ్ళ ఆకలిని తీర్చలేడా, వాళ్ళ దప్పికను తీర్చలేడా అన్న విషయాన్ని వాళ్ళు కనీసము ఆలోచించలేకపోయారు. దానికి కారణము వారిలో విశ్వాసం లేదు, దేవుని పట్ల కృతజ్ఞత లేదు, దేవుని పట్ల ప్రేమ లేదు. ఈరోజు ఎంతోమంది క్రైస్తవులు అని చెప్పుకుంటున్న వాళ్ళు కూడా అదే విధముగా మాట్లాడుతూ ఉన్నారు. అంటే వారికి దేవునికి మధ్య ఎటువంటి సంబంధం ఉందో, సహవాసం ఉందో అర్థమవుతుంది. దేవుడు నిజముగా నీ పాపాలని క్షమించాడు అన్న కృతజ్ఞత నీకు ఉంటే నువ్వు దేవుణ్ణి దూషించే వ్యక్తిగా ఉండవు, దేవుని మీద సణిగే వ్యక్తిగా ఉండవు, కానీ అన్ని వేళలా అన్ని సమయాల్లో దేవునికి కృతజ్ఞత చూపించే వ్యక్తిగా ఉంటావు. మన జీవితంలో ఎప్పుడైతే కృతజ్ఞత లోపం అవుతుందో అప్పుడే మనము రకరకాల మాటలు మాట్లాడుతూ ఉంటాము, దేవుని మీద సణుగుతూ ఉంటాము, దేవునికి దూరం అవుతూ ఉంటాము, దేవునికి ప్రార్థన చేయని వారుగా ఉంటాము, మందిరానికి వెళ్ళని వారిగా ఉంటాము. అంటే మన జీవితాన్ని నడిపిస్తుంది ఏంటి? దేవుడు ఏదైనా చేస్తే నేను దేవుని దగ్గరికి వెళతాను, లేకపోతే దేవుని దగ్గరికి వెళ్ళను. అలాంటి వారందరికీ కూడా నేను చెప్పే మాట, దేవుడు ఆల్రెడీ చేశాడు. ఈరోజు ఎంతోమంది ఉంటున్నారు, మీరు అప్పులు తీరాలంటే ఇక్కడికి రండి, దయ్యాలు వెళ్ళాలంటే ఇక్కడికి రండి, మీ పరిస్థితులు బాగవ్వాలంటే ఇక్కడికి రండి. నేను అడుగుతున్నాను, క్రీస్తు ప్రభు మీ జీవితంలోకి వచ్చిన తర్వాత ఈ పరిస్థితులు రావు అని దేవుని వాక్యం చెప్తుందా? మీ జీవితంలో శ్రమ ఉండదు అని దేవుని వాక్యం చెప్తుందా? కష్టాలు ఉండవు అని దేవుని వాక్యం చెప్తుందా? లేకపోతే శ్రమలో సైతము నిన్ను అత్యధికమైన విజయునిగా చేస్తానని దేవుని వాక్యం చెప్తుందా? నీది నిజమైన విశ్వాసమో కాదో ఎలా తెలుస్తుంది? పరీక్షించబడకుండా, కఠినమైన పరిస్థితులు రాకుండా నువ్వు యథార్థంగా ఇన్ని వెంబడిస్తున్నావో లేదో అనే విషయం ఎలా అర్థమవుతుంది? ఒక మామూలు జాబ్ రావాలంటేనే ఎన్నో పరీక్షలు గుండా వెళతామే. ఒక పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం రావాలి అని చెప్పేసానంటే ఎన్నో రౌండ్స్ ఇంటర్వ్యూని ఫేస్ చేస్తామే. అలాంటిది నిత్యమైన పరలోక రాజ్యంలోనికి మనం వారసులమైనప్పుడు వెళుతున్నప్పుడు దేవుడు మన జీవితంలో పరీక్షలు అనుమతించడా? ఖచ్చితంగా అనుమతిస్తాడు. అలా పరీక్షలను అనుమతించినప్పుడే నీ విశ్వాసం ఎట్టిదో అర్థమవుతుంది. అమూల్యమైన బంగారము కన్నా విలువైన విశ్వాసం అని దేవుని వాక్యము 1 పేతురు 1వ అధ్యాయంలో చెప్తుంది. మేలిమి బంగారము కన్నా విలువైన విశ్వాసం అంట. దేవుడు చూడండి మన విశ్వాసానికి ఎంత విలువనిస్తున్నాడో. మేలిమి బంగారము కన్నా విలువైనదంట ఆయన దృష్టిలో విశ్వాసము. ఈరోజు మన విశ్వాసం యొక్క స్థాయి ఏంటి? కష్టాలను బట్టి కేవలము కృంగిపోయేవారుగా మనకిష్టం వచ్చిన మార్గంలో వెళ్ళిపోతూ మన జీవితాలని నాశనం చేసుకుంటూ పాడు చేసుకుంటూ ఉంటున్నామా? లేకపోతే దేవుని యందలి విశ్వాసంతో ముందుకు సాగేవాళ్ళుగా ఉంటున్నామా? దేవునికి దూరంగా వెళ్ళిపోతే నష్టం దేవునికి కాదు, నష్టం మనకే. మన అవసరం దేవునికి లేదు, దేవుని అవసరమే మనకుంది. ఆయన గొప్పవాడు కాబట్టి, ఆయన ప్రేమామయుడు కాబట్టి, ఆయన కనికరం చూపించేవాడు కాబట్టి, కృపామయుడు కాబట్టి మనల్ని ప్రేమిస్తున్నాడు. ఆయన ప్రేమని ఆయన పలు విధాలుగా వ్యక్తపరుస్తున్నాడు. దాన్ని గుర్తించి, దాన్ని గ్రహించి, దాన్ని గౌరవించి కృతజ్ఞతగా జీవించే మనసు మనకుందా ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి? నానా విధములైన శోధనల చేత మనం పరీక్షించబడతామని దేవుని వాక్యం చెప్తుంది. ఈరోజు మన జీవితంలో వచ్చే శోధనలు పాపం వల్ల కలుగుతున్నాయా, లేకపోతే దేవుని మార్గంలో వెళుతున్నందుకు కలుగుతున్నాయా? అవునండి, మన హృదయంలో దురాశలు ఉన్నప్పుడు, మన హృదయంలో తప్పుడు ఆలోచనలు ఉన్నప్పుడు, తప్పుడు కోరికలు ఉన్నప్పుడు మనం పాపం చేస్తాము, దేవునికి వ్యతిరేకమైన క్రియలు చేస్తాము. అటువంటి సందర్భంలో కూడా మనము మనశ్శాంతిని కోల్పోతాము, నెమ్మదిని కోల్పోతాము. కొన్ని కఠినమైన పరిస్థితులు మన జీవితంలోనికి ఆహ్వానిస్తున్నాము. నేను అటువంటి వారి గురించి మాట్లాడట్లేదు. నేను దేని గురించి మాట్లాడుతున్నాను అంటే, ఎవరైతే క్రీస్తు ప్రభువును గురించి నీతి నిమిత్తము, న్యాయము నిమిత్తము, సత్యము నిమిత్తము, పరిశుద్ధత నిమిత్తము నిలబడుతున్నారో, శ్రమ పడుతున్నారో అటువంటి వారిని గురించి మాట్లాడుతున్నాను. యేసుక్రీస్తు ప్రభు చెప్తున్నాడు,
నన్ను బట్టి జనులు మిమ్మల్ని నిందించినప్పుడు, హింసించినప్పుడు, చెడ్డ మాటలు పలుకున్నప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించుడి. ధన్యులు అనే మాటకు అర్థము గొప్పగా సంతోషించటం, గొప్ప సంతోషం. మనం ఎప్పుడు గొప్పగా సంతోషిస్తాము అని చెప్పేసానంటే దేవుడు చెప్తున్నాడు, జనులు మిమ్మల్ని నిందించినప్పుడు, హింసించినప్పుడు, నా నిమిత్తం మిమ్మల్ని చెడ్డ మాటలలో పలుకున్నప్పుడు మీరు ధన్యులు. ఎందు గురించి అంటే పరలోక రాజ్యంలో మీ ఫలము అధికముగా ఉంటుందంట. పరలోక రాజ్యంలో మన ఫలము అధికముగా ఉంటుంది. ఈరోజు అటువంటి శ్రమలు మనము పడేవారుగా ఉంటున్నామా? అటువంటి శ్రమలు మనం ఇష్టపడేవారుగా ఉంటున్నామా? క్రీస్తు ప్రభు విశ్వాసంలో ముందుకు సాగేవాళ్ళుగా ఉంటున్నామా? మనందరికీ తెలుసు, యోసేపు అనే వ్యక్తి ఉన్నాడు. యోసేపుకి దేవుడు చిన్నప్పటి కలల ద్వారా భవిష్యత్తును తెలియపరిచాడు. అయితే తన జీవితంలో అతి భయంకరమైన, అతి కఠినమైన శ్రమలు యోసేపు ఎదుర్కోవాల్సి వచ్చింది. దేవుని వాక్యం చెప్తుంది, అక్కడ ఆ సంవత్సరములలో ఎక్కడా కూడా దేవుని ఒక్క మాట నిందించినట్లు లేదు. అంతేకాదు ఆ సంవత్సరములలో అతను ఎలా ఉన్నాడంటే దేవునికి నమ్మకస్తుడిగా ఉన్నాడు. దేవుణ్ణి ఎక్కడ కూడా నిందించలేదు, దేవుణ్ణి ఎక్కడ కూడా సనగలేదు. అయ్యా నువ్వు నాకు కలల ద్వారా తెలియపరిచావు కదా, ఇదెందుకు చేయలేదు అని సనగలేదు, నాకు నువ్వు అక్కర్లేదు అని గొణగలేదు. అతన్ని బానిసగా అమ్మేశారు. నీతి కోసం, పరిశుద్ధత కోసం నిలబడినందుకు చెరసాల్లో వేశారు. ధర్మశాస్త్రం కూడా లేని సమయంలో కూడా యోసేపు నీతి కోసం, పరిశుద్ధత కోసము, నమ్మకత్వం కోసము నిలబడ్డాడు. దేవుడికి ఈరోజు కావాల్సింది అటువంటి వాళ్ళు. అతను ఆ విధంగా పరీక్షించబడ్డాడు కాబట్టే ప్రపంచానికి దీవెనకరముగా యోసేపును మార్చాడు దేవుడు. దేవుడు నిన్ను నన్ను హెచ్చించాలి అని చెప్పేసానంటే మనము కూడా పరీక్షలో నిలిచేవారముగా ఉండాలి. పరిస్థితులు వచ్చినాయి కదా నేను పాపం చేసేస్తాను, పరిస్థితులు వచ్చినాయి కదా నేను అపరిశుద్ధమైన, అపవిత్రమైన మార్గంలో వెళ్ళిపోతాను, పరిస్థితులు వచ్చినాయి కదా నేను అవినీతి మార్గంలో వెళ్ళిపోతాను అని చెప్పేసానంటే నువ్వు ఏ విధంగా క్రీస్తు ప్రభువును విశ్వసించావు, ఏ విధంగా క్రీస్తు ప్రభువును చూపించిన మార్గంలో నడుస్తున్నావు? ఒకసారి పాపముల నిమిత్తం పశ్చాత్తాపడి, ఒకసారి పాపముల నిమిత్తం దుఃఖపడి మళ్ళీ అదే పనిని ఎలా చేయగలవు? అంటే నీ పాపములను ఒప్పుకున్న స్థితి సరైనది కాదా? నిజమైన పశ్చాత్తాపము నీలో లేదా? నిజమైన పశ్చాత్తాపం మనలో ఉంటే, నిజముగా క్రీస్తు ప్రభువుని అంగీకరించినట్లుగైతే మనలో ఉండేది కృతజ్ఞత భావము. కృతజ్ఞత భావము. ఈ కృతజ్ఞత మనల్ని దేవుని కోసం జీవించేవారుగా చేస్తుంది. ఈ కృతజ్ఞత మనల్ని నీతిగా, న్యాయముగా, పరిశుద్ధముగా జీవించే విధంగా చేస్తుంది. సమయాన్ని బట్టి, పరిస్థితులను బట్టి మారిపోయే వాళ్ళుగా మనల్ని ఎంత మాత్రము చేయదు. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, నువ్వేం చేస్తున్నావు? పరిస్థితులను బట్టి మారిపోయే వ్యక్తిగా ఉంటున్నావా? కష్టాలు, నష్టాలను బట్టి నీకు నచ్చిన మార్గంలో వెళ్ళిపోతూ సాకులు చెప్పుకునే వ్యక్తిగా ఉంటున్నావా? లేకపోతే నీ కొరకు సిలువలో మరణించిన క్రీస్తు ప్రభు నిమిత్తము నీతి కోసము, న్యాయం కోసము నిలబడుతూ శ్రమని సహించే వ్యక్తిగా ఉంటున్నావా? ఎలా ఉంటున్నావు? దేవుని వాక్యం చెప్తుంది, మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు సంతోషించండి అని దేవుని వాక్యం చెప్తుంది. నానా విధములైన శోధనలో మనం పడినప్పుడు మనము సంతోషించాలంట. మరి పౌలు చెప్తున్నాడు, నన్ను బలపరచువాని యందు నేను సమస్తము చేయగలను. అంటే అర్థం ఏంటి? అన్ని సమయాల్లో కూడా నేను ఆనందించగలను, అన్ని సమయాల్లో కూడా నేను స్టేబుల్గా ఉండగలను, అన్ని సమయాల్లో కూడా నేను దేవుని స్తుతించగలను, అన్ని సమయాల్లో కూడా నేను దేవుణ్ణి ఘనపరచగలను. ఎందు గురించి? నన్ను బలపరిచేవాడు ఒకడు ఉన్నాడండి, నన్ను బలపరిచేవాడు. మీరు నేను కష్టాల్లో ఉన్నప్పుడు దేవుడు మనల్ని వదిలిపెట్టి వెళ్ళిపోడండి. మనం కష్టాల్లో ఉన్నప్పుడు దేవుడు మనతో పాటు ఉంటాడు. దేవుని వాక్యం చెప్తుంది, నేను నీతో పాటు సదాకాలము ఉంటాను. సదాకాలము. ఈ విశ్వాసం మనలో ఎప్పుడైతే ఉంటుందో మనకి ధైర్యం ఉంటుంది. పౌలు వలె మనం కూడా చెప్పగలము. పౌలు లాంటి వాడు గొప్ప గొప్ప దర్శనాలు చూశాడు, గొప్ప గొప్ప స్వస్థతలు చేశాడు, అనేకమైన దయ్యాల్ని పారద్రోలాడు, క్రీస్తు ప్రభు నామంలో ఆశ్చర్యకార్యాలు చేశాడు. అటువంటి వాడు కూడా శ్రమల మార్గంలో, కఠినమైన మార్గంలో వెళుతున్నాడు. తన శరీరంలో ముళ్ళు ఇవ్వబడిందని చెప్పేసి దేవుని వాక్యంలో చెప్తుంది. తన శరీరంలో ముళ్ళు అంటే అర్థం ఏంటండి? ఏదో బాధ అతని జీవితంలో ఉంది, అతని శరీరంలో ఉంది. దానిని బట్టి అతను నలగొట్టబడుతున్నాడు, విరగొట్టబడుతున్నాడు. 3 మార్లు ప్రార్థన చేశాడంట దేవునికి. 3 మార్లు ప్రార్థన చేశాడు. అయితే దేవుడు దాన్ని తొలగించలేదు. సరికదా పౌలుతో అంటున్నాడంట, నా కృప నీకు చాలును. మై గ్రేస్ ఈజ్ సఫిషియెంట్ ఫర్ యూ అండ్ మై పవర్ ఈజ్ మేడ్ పర్ఫెక్ట్ ఇన్ యువర్ వీక్నెస్.
నువ్వు ఎప్పుడైతే బలహీనంగా ఉంటావో నా శక్తి నీలో పనిచేసి నిన్ను బలవంతునిగా చేస్తుంది. నువ్వు ఎప్పుడైతే నీ శ్రమలో, నీ కష్టంలో దేవుణ్ణి ఆనుకొని ఉంటావో, నీతి కోసం, న్యాయం కోసం, సత్యం కోసము, పరిశుద్ధత కోసము నిలకడగా స్థిరముగా ఉండాలని నిశ్చయించుకుంటావో నిన్ను